Hi friends, welcome back to MJM tutorial. Today's topic is 8th class mathematics first chapter, rational number. In this class we are going to discuss exercise 1.1. Okay, before you discuss the exercise 1.1, let us see the two topics. They are additive inverse and multiplicative inverse. I couldn't explain in the first video, I mean introduction video. First you can discuss these two topics, then you are getting to class exercise 1.1. Let us start. The first one is additive inverse. So what is additive inverse? The sum of any two rational numbers is equal to 0, then the rational numbers are called additive inverse to each other. అంటే ఏ రెండు రేషనల్ నెంబర్ని మనం యాడ్ చేసినా ఆ రెండు రేషనల్ నెంబర్ సమ్మె 0 గాని వస్తే అప్పుడు ఆ రెండు రేషనల్ నెంబర్స్ ఒకదానికి ఒకటి ఎడిటివ్ ఇన్వర్స్ అనమాట. ఇప్పుడు మనం ఒకటి రెండు ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకోవచ్చు. లెట్ us see A and B are two రేషనల్ నెంబర్స్ అనుకుంటా. ఇన్ జనరల్ A and B are two రేషనల్ నెంబర్స్ అయితే ఆ రెండుకి యాడ్ చేశాక మన ఇజ్ ఈక్వల్ టు 0 గాని వస్తే అప్పుడు ఆ రెండు రేషనల్ నెంబర్స్ని ఒకదానికొకటి ఎడిటివ్ ఇన్వర్స్ అనమాట. అంటే ఏ అవుతుంది బీకి ఎడిటివ్ ఇన్వర్స్, అట్ ద సేమ్ టైం బి అవుతుంది ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ అనమాట. అంటే లెట్ us see -10 అని ఒక నెంబర్ ఉంది, దీంట్లో ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 0 వస్తుందంటే +10. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇయర్ -10 ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ +10, అట్ ద సేమ్ టైం +10 ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -10. సిమిలర్లీ యూ కెన్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, 5/7 ప్లస్ ఆఫ్ -5/7. సో ఇక్కడ చూస్తే 5/7 ఇస్ ద రేషనల్ నంబర్ ప్లస్ -5 ఇస్ ద రేషనల్ నంబర్. అంటే ఇప్పుడు ఈ రెండుకి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అవుతుంది 0. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. లెట్ us take -8 + 8. ఈ రెండుకి యాడ్ చేస్తే మనకి సమ్ వస్తుంది 0. సో ఫ్రమ్ దిస్ యూ కుడ్ కంక్లూడ్ దట్ the sum of any two numbers is 0, then they are called additive inverse to each other. అంటే ఇక్కడ -8 అవుతుంది additive inverse of +8 and +8 అవుతుంది additive inverse of -8. అంటే additive inverse అంటే ఏం లేదు, జస్ట్ చేంజింగ్ ఆఫ్ సైన్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద నంబర్. అంటే ఇచ్చిన నెంబర్కి డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ యాజ్ ఇట్ ఈస్గా సైన్ రివర్సెస్ రాస్తే మనకి ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ దట్ రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ 10 అంటే ఏం రాస్తారు -10. అంటే ఇక్కడ +10 ఇస్తే -10, +5 ఇస్తే -5, ఒకవేళ -5 ఇస్తే +5, దాట్స్ ఇట్, ఇంతే. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఇచ్చిన నెంబర్ని జస్ట్ సైన్ చేంజ్ చేసుకుంటూ రాసిస్తే మనకు ఆన్సర్ ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ఇట్. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ రేషనల్ నెంబర్ ఈజ్ 1, దెన్ యూ కెన్ సే దట్ దే ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు ఈచ్ అదర్. అంటే ఏ రెండు రేషనల్ నెంబర్కి ఇంటూ చేస్తే మనకి 1 వస్తే అప్పుడు ఆ రెండు రేషనల్ నెంబర్స్ ఒకదానికి ఒకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏ అని ఒక రేషనల్ నెంబర్ ఉంది, ఇంటూ చేసా, ఇంకొక రేషనల్ నెంబర్ బి అని ఉంది. సో ఈ రెండు రేషనల్ నెంబర్కి ఇంటూ చేస్తే మనకి ఏం రావాలి? 1 రావాలి. ఇలా వస్తే అప్పుడు ఏ అవుతుంది బీకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అట్ ద సేమ్ టైం బి అవుతుంది ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇఫ్ యూ టేక్ 1 or 2 ఎగ్జాంపుల్స్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. లెట్ us see ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 5/7 ఇస్ రేషనల్ నెంబర్. సో దీనికి ఎంత ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ 1 వస్తుందంటే ఈ 7 కట్ అవ్వాలంటే పైన 7 ఉండాలి, అలాగే 5 కట్ అవ్వాలంటే 5 కింద 5 ఉండాలి. సో if you multiply 5/7 and 7/5, then you get the answer 1. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకి 5/7కి మల్టిప్లై చేస్తే 7/5 విల్ గెట్ 1. అంటే ఈ 5/7కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది 7/5, అలాగే ఈ 7/5కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది 5/7. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, 8. దీనికి ఎంత ఇంటూ చేస్తే మనకి ఆన్సర్ 1 వస్తుందంటే డెఫినెట్గా మనం రాసేసుకోవచ్చు ఈజీగా 1/8, ఎందుకంటే 8 క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? 8 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/8, అట్ ద సేమ్ టైం 1/8 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 8. అర్థమైంది కదా? లెట్ us see వన్ మోర్ ఎగ్జాంపుల్, 1/6 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1/6 ఇంటూ డాష్, ఈ డాష్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ 6 రాస్తే మనకి ఆన్సర్ 1 వచ్చేస్తుంది. అంటే 1/6 ఇంటూ 6, ద ప్రోడక్ట్ ఈస్ 1. సో యూ కెన్ కంక్లూడ్ దట్ 1/6 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 6. అట్ ద సేమ్ టైమ్ 6 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/6. సో ఎంటైర్ దిస్ టాపిక్ యూ కుడ్ గెస్ వన్ థింగ్. డూ యూ నో వాట్ యూ గెస్? నథింగ్ అదర్ దాన్ దే ఆర్ the multiplicative inverse of any number is the reciprocal of that number.
అంటే రెసిప్రికల్ చేస్తే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. అంటే ఏ నెంబర్ కైనా మనం రెసిప్రికల్ చేస్తే కానీ ఆ నెంబర్కి మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు చూస్తే మనకి 5/7 రెసిప్రికల్ చేస్తే మనకు వచ్చింది 7/5. అట్ ద సేమ్ టైం 8కి రెసిప్రికల్ చేస్తే వస్తుంది 1/8. అలాగే 1/6కి రెసిప్రికల్ చేస్తే 6 వస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇచ్చిన నెంబర్ కానీ రెసిప్రికల్ చేస్తే అప్పుడు వచ్చిన ఆన్సరే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ నంబర్. సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ దిస్ టాపిక్స్, ఐ మీన్ additive inverse and multiplicative inverse. The next topic is we are going to discuss all the solved problems of the exercise 1. Now let's get into the exercise 1.1 first bit. In the first bit it is given that name the property involved in the following examples. So in each of the following examples are here, and every example there is a involvement of one property. You have to name them what the property in the each example. Let us see the first one. 8/5 plus 0 is equal to 8/5 is equal to 0 plus 8/5. So we have discussed in introduction class, that is any rational number is added with 0 or 0 is added with any rational number, the sum is equal to the same rational number. అంటే 0 తోని ఏ రేషనల్ నెంబర్ యాడ్ చేసినా లేదా 0 ఏ రేషనల్ నెంబర్ తోనైనా యాడ్ అయినా రిజల్ట్ మాత్రం అదే రేషనల్ నెంబర్ వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్నే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. సో ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏ నెంబర్ అయినా 0తోనే యాడ్ అవని, కొన్ని 0 వచ్చి ఏ నెంబర్తోనే యాడ్ అవని, ద సమ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్, అంటే అదే నెంబర్ని మనం సమ్గా పొందుతాం. సో అలాంటప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. అర్థమైందా? ఇట్స్ రైట్. నా లెట్స్ సీ ద సెకండ్ వన్. 2 into 3/5 plus 1/2 is equal to 2 into 3/5 plus 2 into 1/2. సో ఈ కేసులో మనం చూస్తే ఈ 2 ఈ 3/5కి ఇంటూ అయింది, అట్ ద సేమ్ టైం 2 1/2కి ఇంటూ అయింది. ఓకే, 2 into 3/5 ఈ రెండు ఇక్కడ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 2 into 1/2. ఓకే రైట్. సో 2 అనే నంబర్ ఈ రెండు నంబర్స్కి విచ్ ఆర్ ఇన్ ద బ్రాకెట్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉందని అర్థం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవర్ ఎడిషన్, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అవర్ ఎడిషన్ అంటాం. ఒకవేళ మైనస్ ఉంటే అవర్ సబ్ట్రాక్షన్ అంటాం. అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవర్ ఎడిషన్ బికాస్ హియర్ 2 is distributed in each of the terms in the bracket. Now let us see the third one. 3/7 into 1 we get same 3/7. రైట్ సైడ్ చూస్తే మనకి 1 into 3/7 we get the same 3/7. అంటే ఏ రేషనల్ నెంబర్ తన్నా 1 ఇంటూ అయినా లేదా 1 తోటి ఏ రేషనల్ నెంబర్ ఇంటూ అయినా యూ గెట్ ద సేమ్ రేషనల్ నెంబర్. సో అలాంటప్పుడు ఇక్కడ ఇంటూ అయితే అదే వస్తుంది కాబట్టి దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. సో యాడ్ చేసిన తర్వాత అదే నెంబర్ వస్తే మనకు ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. అలాగే మల్టిప్లై చేసిన తర్వాత కూడా మనకు అదే వస్తే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. అంటే ఎనీ నంబర్ ఇస్ మల్టిప్లైడ్ విత్ 1 then you get the same number. If 1 is multiplied with any number you get the same number. సో అలాంటి కేసులలో మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఇప్పుడు ఫోర్త్ బిట్కి వస్తే -2/5 into 1 is equal to -2/5 is equal to 1 into -2/5. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి థర్డ్ బిట్ లాగా ఉంది, ఎందుకంటే ఈ రేషనల్ నంబర్ when multiplied with 1 we get the same rational number, that is -2/5. అలాగే 1 తోని -2/5 ఇంటూ అయినా మనకి -2/5 వస్తుంది. సో ఇక్కడ కూడా మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనే ప్రాపర్టీ ఉందని తెలుసుకోవచ్చు. ఓకే రైట్, అర్థమైందిగా. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూస్తే 2/5 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 2/5. ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో ఏ 2 టర్మ్స్ అయితే ఉన్నాయి, ఏ 2 రేషనల్ నెంబర్స్ అయితే ఉన్నాయో అట్ ద సేమ్ టైం ఆర్హెచ్ఎస్ లో కూడా అవే 2 రేషనల్ నెంబర్ ఉన్నాయి, బట్ ఆర్డర్ చేంజ్. జస్ట్ లైక్ మనం ఇంట్రడక్షన్ పార్ట్ లో డిస్కస్ చేస్తున్నట్టు a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే ఈ మోడల్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అంటే ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ దొరుకుతాయి. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్ అన్నట్టు, అంటే సరే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇన్ ఎడిషన్. ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఉన్నట్టు. ఓకే రైట్. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇన్ ఎడిషన్ అంటాం. ఓకే రైట్. నౌ లెట్స్ సీ ద సిక్స్త్ వన్. 5/2 into 3/7 is equal to 15/14. సో ఇక్కడ ఏమైందంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ లో రైట్ సైడ్ లింక్ లేదు, సెపరేట్ గా వచ్చినాయి. అంటే ఏమైనాయి, ఇక్కడ ఇంటూ ఉంటే ఇంటూ చేసి రాసింది, అంటే 5 3 15 వచ్చేసింది. అట్ ద సేమ్ టైం 2 7 14 వచ్చింది. సో 5/2 is a rational number
అండ్ 3/7 ఇస్ రేషనల్ నెంబర్. సో ఈ 2 రేషనల్ నెంబర్ని మనం మల్టిప్లై చేసిన తర్వాత ప్రొడక్ట్ కూడా మనకి 15/14 వచ్చింది. సో దట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబర్. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ప్రాపర్టీ ఉంటుందంటే దాన్ని క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏం ప్రాపర్టీ? క్లోజర్ ప్రాపర్టీ. అంటే ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్, ద ప్రాపర్టీ లాస్ ఇన్ దమ్ ఈస్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, నా లెట్స్ సీ ద 7th one. 7a ప్లస్ ఆఫ్ మైనస్ 7a ఈజ్ ఈక్వల్ టు 0. సో మన ఇక్కడ 7 అనే ఒక రేషనల్ నంబర్, ఈ -7 అనే ఒక రేషనల్ నంబర్, ఈ రెండు కలిసాక అదే యాడ్ చేశాక మనకు వచ్చిందండి 0. సో ఇక్కడ మనకు ఒకటి గుర్తుంచుకోవాలి, బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 రేషనల్ నంబర్ ఈజ్ 0, దెన్ ద ఈచ్ ఆఫ్ ద నంబర్ ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. అంటే 7a ఈజ్ ఎడిటివ్ inverse of -7/a or -7/a is additive inverse of +7/a. అంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ఏంటి? ఎడిటివ్ ఇన్వర్స్. సో 7 బిట్లో ఉన్న ప్రాపర్టీ అంటే ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ లోనే మన సమ్ ఆఫ్ ఎనీ 2 రేషనల్ నంబర్ ఇజ్ ఈక్వల్ టు 0 అయితే ఆ రెండు రేషనల్ నంబర్లో ఒకటానికి ఒకటి ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది. ఓకే రైట్. నౌ లెట్స్ సీ ద 8th one. x into 1/x is equal to 1 when x doesn't equal to 0. ఎందుకంటే x is equal to 0 అయితే ఇది మీనింగ్లెస్ ఇన్ఫినిటీ నెంబర్ వచ్చేస్తుంది, అందుకే x should not is equal to 0. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి వస్తే x into 1/x is equal to 0. సో ఇక్కడ ఏమైంది? ఒక రేషనల్ నంబర్ ఇంటూ ఇంకో రేషనల్ నంబర్, ఈ రెండు రేషనల్ నంబర్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? అది ప్రొడక్ట్ ఏంటి? 1. సో ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నంబర్ is 1, then the property laws is మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీన్ని ఏమంటాం? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఎందుకంటే x is multiplicative inverse of 1/x, at the same time 1/x is multiplicative inverse of x. సో ఈ రెండింటికి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది. కాబట్టి ద ప్రాపర్టీ లాస్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ద లాస్ట్ వన్ ఆఫ్ దిస్ బిట్ ఈస్ 2 into x plus 2 into 6 is equal to 2 into x plus 6. చూడు, ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ మనం గమనిస్తే 2 into x at the same time 2 into 6. మనకి 2 కేసు ఒకటి 2 into x ఇక్కడ వచ్చేసింది, అలాగే 2 into 6 ఇక్కడ ఉంది. సో ఈ 2 అనే నంబర్ బోత్ ద నంబర్స్ ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద బ్రాకెట్స్ లో ఉన్న నంబర్స్ కి మల్టిప్లై అయింది, అంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది ఈక్వల్ గా. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఓవర్ ఎడిషన్. అర్థమైనా? సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చినవి ఇవే కాదు, ఇలాంటి విన్నాయినా మనకి ఏదో ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీ ఈజీగా మనం నేమ్ చేసుకోవచ్చు. నా లెట్స్ మూవ్ టు ద సెకండ్ బిట్. ఇన్ ద సెకండ్ బిట్ ఇట్ ఈస్ గివెన్ దట్ రైట్ ద ఎడిటివ్ అండ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. సో ఇచ్చిన నంబర్స్ అన్నిటిని ఎడిటివ్ ఐడెంటిటీ అట్ ద సేమ్ టైం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కూడా మనం కనుక్కుంటాం. చూడండి, ఈ నంబర్ ఇచ్చిందండి -3/5. సో -3/5 కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి, అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? చూడు, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/5 అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3/5. సో ఈచ్ బిట్ కి మనకి 2 ఆన్సర్ రాయాలి, ఒకటి ఎడిటివ్ ఇంకోటి మల్టిప్లికేటివ్. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే యాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నట్టు రైట్ ద సేమ్ నంబర్ జస్ట్ చేంజ్ ఆఫ్ సైన్. అంటే జస్ట్ ఇచ్చిన నంబర్ ఎలాగుందో అలా రాసి సైన్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే సో రిసిప్రోకల్ ఆఫ్ ద నంబర్, ఇచ్చిన నంబర్ కి రిసిప్రోకల్ చేసి సైన్ మాత్రం ఎలాగుందో అలా. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ సైన్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, జస్ట్ చేంజ్ ఆఫ్ నంబర్స్. అంటే డినామినేటర్ విల్ బి న్యూమరేటర్ అండ్ న్యూమరేటర్ విల్ బి డినామినేటర్. ఓకే రైట్, అర్థమైందిగా? ఇప్పుడు సెకండ్ బిట్ కూడా అలాగే చూసుకుంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి -1 వస్తుంది. ఎందుకంటే +1 ఏం లేదంటే ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఉంటే -1. అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి 1 వస్తుంది. ఎందుకంటే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేయాలి? రిసిప్రోకల్ చేయాలి. రిసిప్రోకల్ చేసేటప్పుడు 1/1 కి మనకి ఇక్కడ 1/1 వస్తుంది, కానీ ఫైనల్ ఆన్సర్ మనకి 1 వస్తుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి 1 వస్తుంది. ఓకే రైట్. నౌ లెట్ us see the third one, that is 0. Additive identity of 0. సో additive identity of 0 ఏంటి?
మనం -0 రాస్తాం. సో -0 అని ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. సో డజంట్ ఎగ్జిస్ట్. సో సింపుల్గా మనం 0 రాసుకోవాలి. ADD INT అంటేనే 0, బికాస్ ద సమ్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్కి 0 అయితే కదా మనకి ADD INT వచ్చేది. సో ఇక్కడ 0 ప్లస్ అగైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ అని పెట్టకూడదు, ఏం పెట్టకూడదు, ఓన్లీ 0. ADD INT ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అదే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 0 అంటే మనకి ఏమొస్తుంది? సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే మనం 0కి రెసిప్రకల్ చేయాలి. అంటే ఏం లేదంటే 0/1. సో 1/0. సో 1/0 అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది? దేర్ ఇస్ నో వాల్యూ ఆఫ్ 1/0 and doesn't exist. So you can say that doesn't exist. What doesn't exist? The multiplicative inverse of 0 doesn't exist. అంటే మనకి డినామినేటర్ అనేది 0 వస్తుంది కాబట్టి the value of any number if denominator 0 is meaningless, అంటే దానికంటే ఒక వాల్యూ లేదు కాబట్టి it never exists. It is infinity అని వేస్తాం సింపుల్గా. ఓకే, now fourth one, let us see the fourth one. 7/9. 7/9 కి additive inverse of 7/9 is equal to, you can write -7/9, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి మైనస్. అలాగే ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనకి ఏమొస్తుంది? 9/7, ఎందుకంటే ఇట్ విల్ బి రెసిప్రకల్. అంటే 9/7, సో 7/9 కి రెసిప్రకల్ చేస్తే 9/7. ఇదేంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7/9. Let's see the last one. The last one is -1. Now we have to find the additive inverse of -1. సో యాజ్ ఇట్ ఇస్ -1 కాబట్టి additive inverse మనకి ఏమైంది? +1. సో ప్లస్ అనేది రాసిన ఒకటే రాయకున్నట్టే, దట్ చాయిస్ ఆఫ్ యువర్స్. నా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే మనకి -1 వస్తుంది, ఎందుకంటే +1కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మనకి +1 వచ్చిందంటే -1కి మల్టిప్లికేటివ్ -1 అవుతుంది. ఎందుకంటే ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లో సైన్ అనేది చేంజ్ అవుతుంది, జస్ట్ నంబర్ రెసిప్రకల్ అయ్యి 1కి రెసిప్రకల్ చేస్తే మనకి 1 వస్తుంది కాబట్టి మనకి మల్టిప్లికేటివ్ ఈ విధంగా మనకి ఎడిటివ్ ఇన్వర్స్ కానీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కానీ ఈజీగా చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఇతర హాఫ్ మార్క్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఏంటంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ నంబర్స్, ఓన్లీ చేంజ్ ఇన్ సైన్. అంటే ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ రావాలి. అలాగే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే జస్ట్ చేంజ్ ఆఫ్ ద నంబర్, దట్ ఈస్ రెసిప్రకల్ చేసేయాలి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే, బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ సైన్. ఓకే, నౌ యూ హావ్ ఫినిష్డ్ ద సెకండ్ బిట్ టు లెట్ us move to the third bit. In third bit, it is asked that fill in the blanks. So there are blanks of each bit. You have to fill them with appropriate answer. Let us see the first one. -1/17 plus dash is equal to -12/5 plus -1/17. So when you compare the LHS and RHS, LHS 2 terms and RHS 2 terms. So in LHS -1/17, at the same time RHS -1/17. So which term is extra? It came in right side అంటే మనకి -12/5. సో ఈ -12/5 ఇక్కడ ఉంటుందని ఈజీగా రాసేసుకోవచ్చు. ఓకే, రైట్, అర్థమైందా? నౌ లెట్ us see the second one. సో మనకి LHS అండ్ RHS కంపేర్ చేస్తే LHS -2/3 ప్లస్ ఏదో ఒక నంబర్ అంటే డాష్ ఫిల్అప్ చేయాలి. RHS మనకి ఏముంది? -2/3. సో ఇక్కడ సేమ్ నంబర్ ఇక్కడ వచ్చేసిందని గమనించాలి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ సార్ -2/3 in the right side and the same left side, but after adding of something, so what number you should add? that you get the same number, and then మనకి అది యాడ్ చేయాల్సిన నంబర్ ఏంటి? 0. సో when the 0 is added with any number you get the same number. Okay, right? Now let's see the third one. Here 1 into dash is equal to 9/11. సో ఎప్పుడైతే మన రైట్ సైడ్ 9/11 ఉందో అట్ ద సేమ్ టైం అదే 9/11 ఈజీగా రాసేసుకోవచ్చు డాష్. ఎందుకంటే whenever the number, any rational number is multiplied with 1, you get the same number. సో అప్పుడు మనకి డాష్లో ఏమొస్తుంది? 9/11 వస్తుంది. ఎందుకంటే 1తో ఏ నంబర్ ఇంటి చేసినా మనకి అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఈజీగా చాలా ఈజీగా చూసి ఆన్సర్ రాసేసుకోవచ్చు. Now let us see the fourth one. -12 plus 5/6 plus 6/7. సో ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ కి మనకి బ్రాకెట్ ఉంది. Now let us observe the right side. -12 plus 5/6 plus dash. సో రైట్ సైడ్ 3 టర్మ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 3 టర్మ్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ బ్రాకెట్స్ ఉంటే
రైట్ సైడ్ లో ఫస్ట్ 2 టర్మ్స్ బ్రాకెట్ అంటే థర్డ్ టర్మ్ మిస్సింగ్. సో విచ్ ఇస్ థర్డ్ టర్మ్ అంటే -12 కి -12 ఉంది. అట్ ద సేమ్ టైం ప్లస్ 5/6 ఉంది. సో మనకి రెస్ట్ ఆఫ్ నంబర్ ఏంటి, మిగిలిన నంబర్ అవుతుంది 6/7. ఓకే రైట్. సో ఇక్కడ ఏ నంబర్ మిస్ అయితే ఎప్పుడైనా డాష్ ఫిల్అప్ కంప్లీట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం లెఫ్ట్ అండ్ రైట్ రెండు కంపేర్ చేసుకుని విచ్ టర్మ్ ఇస్ మిస్సింగ్ అంటే మిస్సింగ్ టర్మ్ అంటే ఈజీగా రాసుకోవచ్చు. చాలా ఈజీ. లెట్ us see the next one, that is fifth one. Dash into 1/2 plus 1/3 is equal to 3/4 into 1/2 plus 3/4 into dash. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ పార్ట్ లెట్ us see dash into 1/2. సో 1/2 తోటి ఏ నంబర్ మల్టిప్లై అయింది మనం రైట్ సైడ్ కంపేర్ చేసుకుంటే మిస్సింగ్ టర్మ్ ఈజీగా రాసుకోవచ్చు. సో ఇక్కడ 1/2 తోటి మల్టిప్లై నంబర్ ఏంటి 3/4. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ద మిస్సింగ్ టర్మ్ ఇస్ 3/4. ఓకే రైట్. నౌ దిస్ 3/4 must be multiplied to 1/3. సో ఇక్కడ 3/4 నెక్స్ట్ నెంబర్ ఏంటి 1/3 తో మల్టిప్లై అవుతుంది. సో ఈ విధంగా మనం ఇలా ఫిల్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ మూవ్ ద లాస్ట్ వన్, దట్ ఈస్ -16/7 ప్లస్ డాష్ ఇస్ ఈక్వల్ టు -16/7. సో ఇది ఎట్లా వస్తుందంటే మనకి సెకండ్ బిట్ లాగా వస్తుంది. ఎందుకంటే ఏ నెంబర్ అయినా జీరోతో యాడ్ అయితే మనకు వచ్చేది అదే నెంబర్ వస్తుంది. కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎనీ రేషనల్ నంబర్ which is added with 0 you get the same rational number. So third bit also you have finished. Now let's move to the fourth one. In the fourth bit it is asked multiply 2/11 by the reciprocal of 5/14. I mean -5/14. Now let's see the answer. Multiply 2/11. First you have to write 2/11. Multiply means write cross mark and into mark. Then reciprocal of -15/4. సో -15/4 రిసిప్రకల్ చేస్తే -14/5. సో మనకి ఇట్లా ఉంటే న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, అట్ ద సేమ్ టైం డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ హావ్ డిస్కస్ ఇన్ ద ఇంట్రడక్షన్ క్లాస్. సో ఇంట్రడక్షన్ క్లాస్ అని చెప్పినట్టు మనకు 2 into -14 మల్టిప్లై చేసేయాలి, అట్ ద సేమ్ టైం 11 into 5 మల్టిప్లై చేయాలి. దెన్ వి గెట్ 14 2 ja 28, as it is minus keep minus, and 11 5 ja 55. So the final answer is -28/55. So when you multiply 2/11 by the reciprocal of -5/14, you will get -28/55. The answer is over. Now let us see the fifth question. In the fifth bit, it is asked that which property can be used in the computing. So ఇచ్చిన క్వశ్చన్ మనం కంప్యూట్ చేసేటప్పుడు ఏ ప్రాపర్టీ యూజ్ అయినా ఆ ప్రాపర్టీస్ అన్ని మనం రాయాలి. లెట్ us start the solution. 2/5 into 5 into 7/6 close the bracket plus 1/3 into 3 into 4/11. Here I wrote the question as it is. Now you have to see that it is plus. Just divide the two parts after the plus and before the plus. You see there are 3 terms, here also 3 terms. Here 2/5 and into 5. Now we can separate, you can write 2/5 into 5. ఓకే, ఇలా సెపరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి డివిజన్ 5 డివైడర్ 5 అలాగే ఇక్కడ మల్టిప్లైయర్ 5 ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇలా పక్కన పెట్టుకోవచ్చు. ఇంటూ 7/6 మనం సెపరేట్ రాసుకోవచ్చు. సో దీన్నే మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. ఎందుకంటే అసోసియేటివ్ ప్రాపర్టీలో ఫస్ట్ 2 టర్మ్స్ బ్రాకెట్ ఉండి థర్డ్ టర్మ్ రిలీజ్ ఉంటే దాని నెక్స్ట్ పార్ట్ సెకండ్ 2 టర్మ్స్ బ్రాకెట్ ఉండి ఫస్ట్ టర్మ్ కి రిలీజ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ప్లస్ అని పెట్టేసి నెక్స్ట్ ఈ రెండు కూడా అలా కంబైన్ చేసి రాసుకోవచ్చు. అంటే 1/3 into 3 into 4/11 అంటే ఫస్ట్ 2 టర్మ్స్ కి బ్రాకెట్ లో పెట్టేసాం. అంటే ఇక్కడ యూజ్ అయిన ప్రాపర్టీ ఏంటంటే, సో దీంట్లో యూజ్ అయిన ప్రాపర్టీ ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ మల్టిప్లికేషన్. నా యూ హ్యావ్ టు మల్టిప్లై దెమ్. 5 cancel. You can write 2 into 1 into 7/6 ప్లస్ ఇది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. 3 క్యాన్సిల్ అయితే మనకి 1 into 4/11 వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇంకో ప్రాపర్టీ వస్తుంది. ఎందుకంటే 1 తోటి ఏం రేషనల్ నెంబర్ ఇంటూ చేసినా మనకి అదే రేషనల్ నెంబర్ వస్తుంది కాబట్టి 2 1 ja 2 into 7/6 ప్లస్ సేమ్ ప్రాపర్టీ ఇక్కడ వాడేసుకోవచ్చు. అండ్ 1 తోటి ఏ నెంబర్ ఇంటూ చేసినా మనకు వచ్చేది అదే నెంబర్ కాబట్టి
4/11. సో ఇక్కడ ఏంటంటే మనకు వచ్చిన ప్రాపర్టీ అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇక్కడ వాడిన ప్రాపర్టీ అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఎనీ నంబర్ విచ్ ఇస్ మల్టిప్లైడ్ విత్ 1 దెన్ యు గెట్ ద సేమ్ నంబర్. సో అక్కడ వాడిన ప్రాపర్టీ అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నౌ వీ కెన్ డివైడ్ this 2 and 2 1s are 2 3s are because they have common factor in both 2 and 6. Now you can write 1 into 7, 7/3 plus here 4/11. Okay, right? Here also you have used that multiplicative identity. This is because it is 1. When 1 is multiplied with 7/3, you get the same 7/3. Now we can write here 7/3 plus 4/11. మనం యాడ్ చేస్తే మనకు వచ్చేదండి ఇక్కడ ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. యాజ్ యూ డిస్కస్ ఇన్ ద ఇంట్రడక్షన్ క్లాస్, డినామినేటర్ ఈక్వల్ లేనప్పుడు అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. 3 and 11 ఎల్సిఎం వస్తుంది మనకి ఎంత 33. సో వచ్చిన తర్వాత ఈ 3ని ఫస్ట్ చూసుకోవాలి. ఎన్ని టైమ్స్ పెరిగిందంటే అన్ని టైమ్స్ న్యూమరేటర్ని పెంచాలి. అంటే డినామినేటర్ ఇక్కడ 11 టైమ్స్ పెరిగింది కాబట్టి మనకి న్యూమరేటర్ కూడా 11 టైమ్స్ పెంచాలి. అంటే 11 7s అదర్వైజ్ రైట్ 11 into 7 ప్లస్ అలాగే సెకండ్ టర్మ్ చూసుకుంటే 11 ఎన్ని టైమ్స్ 33 పెరిగిందంటే 3 టైమ్స్ పెరిగింది కాబట్టి ఎందుకంటే 11 3s 33 కాబట్టి దీన్ని కూడా 4 3s రాయాలి. అదర్వైజ్ యూ కెన్ రైట్ 4 into 3. ఓకే, ఇలా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 11 7s 17, 7 ప్లస్ 4 3s 12 by 33. You get here 89 by 33. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ యూజ్ అయింది అంటే 7/3 at the same time 4/11. This is one rational number, this is also rational number. When the sum of two rational number is also a rational number. So ఇక్కడ వాడిన యూజ్ అయిన ప్రాపర్టీ ఏంటంటే that is closure property. So the sum of any two rational numbers is also a rational number. So the property lies in them is called a closure property. So ఈ విధంగా మనం కంప్యూట్ చేసేటప్పుడు వాడిన ప్రాపర్టీస్ ఏంటంటే associative property in a multiplication, multiplicative identity and closure property. Now we have finished the fifth one too. Now let's see the sixth bit. In the sixth bit it is given that verify the following and write the property used. So we have to verify the given question whether LHS is equal to RHS and at the same time the property you have to use. Okay, so first మనం ఏం చేస్తాం LHS part decide చేద్దాం. Solution LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ ఈక్వల్ మనకి ఇచ్చిన పార్ట్ ఏంటి 5/4 ప్లస్ -1/2 క్లోజ్ ద బ్రాకెట్ అండ్ ప్లస్ -3/2. ఫస్ట్ ఈ బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ అదే రేషనల్ నంబర్ ఏంటి యాడ్ చేస్తాం. మనకి యాడ్ చేస్తే మనకి వచ్చిందంటే 4 5 ప్లస్ -2. సో ఈ రెండింటికి మనం క్లోజ్ చేస్తే మనకి ఇంత వస్తుంది. ఎందుకంటే ఎల్సిఎం వచ్చింది 4 కి 4 అంటే 1 టైమ్స్ పోతుంది కాబట్టి 1 5 రాసా. అట్ ద సేమ్ టైం 2 నుంచి 4 కి మనకి 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఆ 2 టైమ్స్ న్యూమరేటర్ ని ఇంటూ చేస్తే -2 into 1 అంటే -2. నౌ యూ హ్యావ్ టు రైట్ సేమ్ నంబర్ 3/2. మనం ఇప్పుడు క్లోజ్ చేస్తే 5 -2 ఎంత వస్తుంది మనకి 3/4. ఇది ప్లస్ ఆఫ్ -3 ఏమైంది -3/2. సో ఈ రెండింటికి మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడు 4 ఎల్సిఎం 4 వస్తే నెక్స్ట్ 3 -2 3 6. అప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి 3/4. సో -3/4 ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం RHS డిస్ట్రాక్ట్ చేస్తాం. సో RHS ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు చూడండి 5/4 ప్లస్ ఆఫ్ -1/2 ప్లస్ -3/2. ఫస్ట్ యూ హ్యావ్ టు రిమూవ్ ద బ్రాకెట్ అంటే బ్రాకెట్ లో ఉన్న టర్మ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. 5/4 ఎలాగుందో అలా రాసే ప్లస్ యాజ్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ మనం ఎలాగున్నా అలా రాసుకోవాలి. అంటే -1 ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మనం మైనస్ రాసుకోవచ్చు -3/2. ఓకే, నా 5/4 ప్లస్ -1 -3 అంటే ఏమొస్తుంది మనకు -4/2. నా వీ కెన్ క్యాన్సిల్ దిస్ 2 1s 2 2s క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక్కడ మనకి న్యూమరేటర్ పార్ట్ ఎంత ఉంది 2. మళ్ళీ ఈ రెండుకి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 5 + 4 2s 8. సారీ 5 minus because it is minus, it is given now plus of minus అవుతుంది. అప్పుడు 5 - 8 బై డినామినేటర్ ఎంత వస్తుంది మనకి 4.
ద ఆన్సర్ ఇస్ 5 minus 8 అంటే ఎంత -3. ఇక్కడ ఎంత ఉంటుంది /4. సో మనకి RHS పార్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ వాల్యూ ఎంత -3/4. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ వాల్యూ ఎంత -3/4. సిన్స్ ద వాల్యూ ఆఫ్ LHS which is equal to the value of RHS, it is verified. Hence ఇక్కడ verified అని రాసుకోవాలి. Hence verified. But you have to write the property used. What the property used అంటే ఇప్పుడు మనం చూస్తే ఆ ప్రాపర్టీ అవుతుంది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? అసోసియేటివ్. చూడండి అసోసియేటివ్ ప్రాపర్టీలోనే ఫస్ట్ 2 టర్మ్స్ బ్రాకెట్ ఉంటే థర్డ్ టర్మ్ రిలీజ్ అయింది. అలాగే సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఇక్కడ బ్రాకెట్ ఉంటే ఫస్ట్ టర్మ్ రిలీజ్ అయింది. సో మనకి అసోసియేటివ్ ప్రాపర్టీలో దొరికితే జస్ట్ లైక్ అంటే A + B + C is equal to A + B + C. అసోసియేటివ్ ప్రాపర్టీలో మనకి 3 టర్మ్స్ ఉంటాయి. ఈచ్ సైడ్ LHS అండ్ RHS. అయితే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కి ఫస్ట్ 2 టర్మ్స్ బ్రాకెట్ ఉంటే థర్డ్ టర్మ్ రిలీజ్ అయితే ఓకే. రైట్ సైడ్ మాత్రం మనకి సెకండ్ అండ్ థర్డ్ బ్రాకెట్ ఉంటే ఫస్ట్ టర్మ్ కి రిలీజ్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ టైం బ్రాకెట్ ఉంటుంది. ఓకే రైట్. సో ద ప్రాపర్టీ యూజ్ ఇన్ దిస్ సమ్ ఇస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ కూడా రాసుకోవచ్చు అసోసియేటివ్ ప్రాపర్టీ. సో వాట్ ద ప్రాపర్టీ యూజ్డ్ ఇన్ ది సమ్ మీన్స్ యూ కెన్ రైట్ దట్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సమ్. Now you have finished the 6th bit 2. Now let's move to the 7th bit. In the 7th bit, it is given that evaluate 3/5 plus 7/3 plus or minus 2/5 plus minus 2/3 after rearrangement. అంటే ఇచ్చిన టర్మ్స్ అన్నింటికి మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకొని మనం ఎవాల్యుయేట్ చేయాలి. అంటే దీని వాల్యూ ఎంత కనుక్కోవాలి. లెట్స్ స్టార్ట్ సొల్యూషన్. ఇది 3/5. సో రీఅరేంజ్మెంట్ చేయాలంటే మనకి డినామినేటర్ ఎంత ఉంది 5. సేమ్ డినామినేటర్ నెంబర్ ఉన్నాయంటే మనకి ఇది ఉంది అంటే -2/5. ఇక్కడ మనం -2/5 రాసేసుకోవచ్చు. ఇది ఒక గ్రూప్ పెట్టేసుకుందాం. సరే మళ్ళీ ప్లస్ పెట్టుకొని నెక్స్ట్ నెంబర్ ఏముంది 7/3. ఈ 7/3కి డినామినేటర్ సేమ్ 3 ఉన్నాయి. ఏం నెంబర్ ఉంది ఇక -2/3. సో రిమైన్ నెంబర్ ఇస్ -2/3. ఇది ఒక గ్రూప్ పెట్టేసుకోవచ్చు. సో మనం ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం. సో యాజ్ ద క్వశ్చన్ ఇట్ ఇస్ ఆస్క్డ్ రీఅరేంజ్మెంట్. నా లెట్ us see ఇక్కడ డినామినేటర్స్ కనుక సేమ్ ఉంటే మనం సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా రాసుకోవాలి. 5 కి 5 3 3 రాసుకున్నాం ప్లస్ పెట్టేస్తాం. 3 - 2 యాజ్ ఇట్ ఇస్ గా రాసుకోవచ్చు. అలాగే 7 - 2 రాసుకున్నాం. ఎందుకంటే దిస్ బికాస్ డినామినేటర్ సేమ్ కాబట్టి సేమ్ వి ఆల్రెడీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద ఇంట్రడక్షన్ క్లాస్. 3 - 2 is equal to 1/5 ప్లస్ మనకి 7 - 2 అంటే 5/3. ఓకే. After adding of this you can get 2 terms by taking LCM, right? 3 5 15. It is 3 times increase. Now you can increase 3 times. 3 1 ja plus it is 5 times increase. You can increase 5 times. 5 5 ja. Now you can add it. 3 1 ja 3 plus 5 1 ja 5 5 ja 25. Total is 28/15. So the final answer is 15. You have got after rearrangement of the terms in the given question. Now let's move to the 8th question. In the 8th bit, it is given that subtract 3/4 from 1/3. Second bit, -32/13 from 2. Third bit, -7 from -4/7. Now, let us see the solution. 3/4 from 1/3. So first you have to write 1/3 minus 3/4. Because it is asked that subtract 3/4 from 1/3. అంటే మనం 1/3 నుంచి 3/4 ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 2 క్యాన్సిల్ తీసుకుని మిగతా 12 రాసుకోండి. సో 12 రాసుకుని ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది 4 టైమ్స్ ఇంక్రీజ్ 4th ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 4 1 ja 4. ఇది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా 3 టైమ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 3 3 ja 9. Now you can write 4 - 9/12 అంటే -5/12. ఎందుకంటే 4 - 9 అంటే -5/12. The answer is 7. So when you subtract 3/4 from 1/3 and you get -5/12. Now let's see the second one. Second one is it is given that -32/13 from 2. Solution you can write 2 minus of and -32/13. This is because the number it has itself the minus kabatti subtraction minus పెట్టాలి and number minus ఎలా ఉందో అలా రాయాలి. Now you can start remove the bracket. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 2 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది ప్లస్ 32/13. సో ఇట్లా ఉంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఈ డెరివేటివ్ పార్ట్ దీనికి ఇంటూ చేసి రాసుకోవచ్చు. ఈ విషయం గురించి మనం
ఇంట్రడక్షన్ పార్ట్లో డిస్కస్ చేస్తున్నాం. అంటే 13 2 జా 26 ప్లస్ 32/13 ఇట్లా రాసేసుకోవచ్చు. నా వీ కెన్ యాడ్ దిస్. మనకి అప్పుడు ఎంత వస్తుందంటే 58/13. అంటే వెన్ -32/13 subtracted from 2 అంటే we will get 58/13. The last one is we can write solution -4/7. ఇది ఎలా కూడా రాస్తాం. then minus కి subtraction కి minus. Again it is given the -7. Now you can write -4/7 minus of minus ఏమైతుంది మీకు ప్లస్ 7 కి 7 పెట్టేసేయండి. సేమ్ అలాగే ఇక్కడ ఎలా చేసామో ఇది ఫ్రాక్షన్ ఇది ఇంటిజర్ కాబట్టి యాడ్ చేసేటప్పుడు దాన్ని మల్టిప్లై అయిపోతుంది. -4 7 7 జా మనకి 49 వస్తుంది. రైట్, అర్థమైందా? by 7 ఎలా ఉంది అలా రాసుకోవచ్చు. -4 + 49 we get 45. డౌన్ ఎంత ఉంది 7. సో when you subtracted -7 from -4/7 అంటే we will get 45/7. సో ఇట్లాంటి ఏలాంటి సమ్స్ అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ ఇస్తే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ద సమ్ ఇస్ ఓవర్. నౌ లెట్స్ మూవ్ టు ద 9th bit. In the 9th bit it is given that what number should be added to -5/8 to get -3/2. అంటే ఇచ్చిన నంబర్ -8 5/8 లో మనకి ఏ నంబర్ యాడ్ చేస్తే మనకు వచ్చే నంబర్ అంతా -3/2. ఓకే రైట్. ఇప్పుడు అదే నంబర్ మనకు తెలియదు సొల్యూషన్. సో తెలియనప్పుడు మనం ఏం చేయాలి? లెట్ ద నంబర్ బి ఎక్స్ అనుకుంటుంది. అంటే మనం యాడ్ చేసిన నంబర్ ఎక్స్ అనుకుంటాం. ఈ ఎక్స్ అనే నంబర్ దేనికి యాడ్ చేయాలో తెలియదు. సో ఈ రెండుకి యాడ్ చేసిన మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? ఇది. అంటే అకార్డింగ్ టు దట్ according to the question. According to the question, we get x plus minus of 5/8 will get -3/2. అంటే ఈ నంబర్ లో x అనే నంబర్ యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. నా x is equal to ఎలాగో ఇది -5/8 కాబట్టి ఇది కానీ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమవుతుంది? ప్లస్ అంటే -3/2 ప్లస్ 5/8. సో యాజ్ యూజువల్ గా మళ్ళీ యాడ్ చేసేయాలి. సో యాడ్ చేసేటప్పుడు మనం ఎల్సిఎం తీసుకోవాలి. 2 కి 8 ఎల్సిఎం ఎంత వస్తుంది? 8. ఇది ఎన్ని టైమ్స్ పెరిగింది? 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని కూడా 4 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాం. అంటే -3 × 4 ప్లస్ ఇది 1 టైం ఇంక్రీజ్ అయింది కాబట్టి 8 కి 8 ఉంది కాబట్టి ఇది ఎలా ఉందో అలా రాసుకుంటా. అంటే 5 × 1. దెన్ 3 4 జా -12 plus 5 1 jaa 5 by end ఉంది 8. Now we get -12 plus 5 is equal to -7/8. The answer is -7/8. And the number -7/8 is added to -5/8, then we get -3/2. The answer is over. Now let's move to the 10th one. In the 10th bit it is given that the sum of two rational number is 8. If one of the number is -5/6, find the other number. So you have to find the other number, I mean second number. So two numbers add చేస్తే మనకి 8 వస్తుంది. వాటిలో ఒక నంబర్ ఏంటంటే -5/6. So you have to find the second one. Let the number be అంటే let the other number be ఏమనుకుందాం? x. మనకు తెలియనప్పుడు ఒక నంబర్ మనం x తోనే ఇండికేట్ చేస్తాం మ్యాథ్స్ లో. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, సో సెకండ్ నంబర్ ప్లస్ గివెన్ నంబర్ అంటే ఈ రెండు నంబర్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 వస్తుంది అని చెప్పేసి. అంటే ది సమ్ ఆఫ్ అంటే ఈ రెండు నంబర్ యాడ్ చేస్తే మనకి సమ్ ఇస్ ఎంత? 8. సో యాజ్ దిస్ నంబర్ నెగటివ్ మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తాం. అప్పుడు ఏమైతే మనకి ప్లస్ రైట్ సైడ్ లో ఉంది 8. సో 8 తోటి 8 + 5/6 అవుతుంది. దెన్ యూ కెన్ యాడ్ దిస్ 8 + 5/6 విల్ గెట్ 6 8 జా 48 + 5/6. Then you get 48 + 5 is equal to 53/6. Therefore x is equal to 50. X and the other number. So other number is 53/6, which is added to -5/6. Then you will get 8. Okay, you understand now? Now you'll move to the next bit, that is 11th question. Now let's see the 11th one. What is it asked? Is subtraction associative in rational numbers? The first question. And second one it is asked, explain with an example. So first you have to prove that is subtraction associated in rational number. అంటే మనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ ని బట్టి ద అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ సబ్ట్రాక్షన్ నెవర్ సాటిస్ఫైడ్. అంటే మనం ఏం చెప్పాలి? నో అనే చెప్పాలి. బికాస్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్ సబ్ట్రాక్షన్ మనం సాటిస్ఫై అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటాం A B C 3 రేషనల్ నంబర్స్. సో
సో అసోసియేటివ్ ప్రాపర్టీ మనకి ఎలా ఉంటుందంటే ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి ఇలా ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లానే సేమ్ టర్మ్స్ ఉంటాయి, సేమ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. బట్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఫస్ట్ 2 టర్మ్స్ కి బ్రాకెట్ వస్తే రైట్ సైడ్ లో సెకండ్ అండ్ థర్డ్ కి బ్రాకెట్ వస్తుంది. సో ఈ రెండు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. అలా ఈక్వల్ వస్తే మనకి ఇది సాటిస్ఫై అయినట్టు, రాకపోతే అవునంటు. సో రాదు కాబట్టి మనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ బట్టి ఆన్సర్ నేనైతే ముందు రాసేసాను. లెట్ us వెరిఫై. అలా వెరిఫై చేయాలంటే మనం లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3 ర్యాండమ్స్ నెంబర్స్ ఏవో తీసుకోవాలి. ఇద్దరు 1 2 3 or 5 6 వాట్ ఎవర్ ద నెంబర్. సో మనకి ఈజీగా ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలంటే 3 ఎనీ రేషనల్ నెంబర్ తీసుకొచ్చే. ఇప్పుడు మనం తీసుకుంటాం 1 2 3. ఐ హ్యావ్ టేకెన్ బట్ ద చాయిస్ ఈజ్ యువర్స్. వాట్ ఎవర్ ద నెంబర్ యూ హ్యావ్ టేకెన్, ద సాటిస్ఫాక్షన్ ఈజ్ మనకి నో అనే ఆన్సర్ వస్తుంది. ఎనీ నెంబర్ తీసుకోండి, ఏ నెంబర్ తీసుకోండి, సాటిస్ఫాక్షన్ మాత్రం నో అని వస్తుంది. సింపుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి అనేసి జస్ట్ నేను 1 2 3 తీసుకున్నాం. నా లెట్ us అప్లై ఎల్హెచ్ఎస్ కి మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ ఏమొస్తుంది, ఏ మైనస్ బి మైనస్ సి. అయితే మన ఫస్ట్ 2 టర్మ్స్ కి బ్రాకెట్ వస్తుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేద్దాం వాల్యూస్. ఓకే రైట్, సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 2 బ్రాకెట్ క్లోజ్ చేయండి మైనస్ 3 బికాస్ ఏ ఇస్ 1 బి ఇస్ 2 సి ఇస్ 3. ఓకే రైట్, నా రిమూవ్ ద బ్రాకెట్స్. సో 1 minus 2 అంటే మనకి ఏమొస్తుంది, -1. నా ఇట్ ఈస్ -3. సో ఆన్సర్ ఇస్ -1. మనకి ఎల్హెచ్ఎస్ లో మనకు వచ్చిన ఆన్సర్ అంటే -4. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చూస్తాం. ఆర్హెచ్ఎస్ ఈస్ ఏ మైనస్ బి మైనస్ సి. ఇక్కడ ఏమో మన సెకండ్ అండ్ థర్డ్ టర్మ్ కి బ్రాకెట్ క్లోజ్ చేసుకోవాలి. నా లెట్ us see after substituting the values 1 minus 2 minus 3. Okay right, substitute చేసే values. Now 1 minus 2 minus 3 అంటే మనకి ఏమొస్తుంది, -1. You have to remove the bracket. Minus of minus మనకి ఏమవుతుంది, ప్లస్ 1 1. సో 1 plus 1 is ఏమవుతుంది, 2. సో RHS పార్ట్ ఎంత వచ్చింది, the value of RHS is 2 but the value of LHS is -4. సో ఆర్ ద ఈక్వల్ అంటే మీరేం చెప్తారు, టెల్ మీ, ఆర్ ద ఈక్వల్, నో. సో దే ఆర్ -2 నెవర్ ఈక్వల్ టు 2, డజంట్ ఈక్వల్ కాబట్టి. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ కంక్లూడ్ దట్ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నంబర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అంటే అందుకే మనకున్న ప్రీవియస్ నాలెడ్జ్ తో నో చెప్పేసాను. దిస్ ఈస్ ఎక్స్ప్లెనేషన్. సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. Now let us move to the next bit, that is 12th bit. In the 12th bit, it is given that verify that minus of minus x is equal to x anta. For one bit, x is equal to 2 by 15 and second bit x is equal to -13 by 17. So x is equal to 2 by 15 అయితే x is equal to -13 by 17 అయితే we have to verify that LHS is equal to RHS అంటే minus of minus x is equal to x. So now we can start the solution. మనకి LHS and RHS part ఏమి ఇచ్చిందంటే x minus of minus x is equal to x. So this is given. You have taken minus of minus x. You have to verify the value of this one, అది LHS, the value of RHS సేమ్ వస్తుందో రాదో మనం చూస్తాం. సో here I am doing the parallel and ఒకేసారి రెండు చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసి బిట్ 1 అంటే x is equal to మనకి ఏమి ఇచ్చిండు, 2 by 15. సో 2 by 15 మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఆఫ్ మైనస్ x అంటే మనకి ఏమొచ్చింది, 2 by 15 రాసేసాం. ఓకే రైట్, నా యూ హ్యావ్ టు రైట్ ద వాల్యూ ఆఫ్ x, that is 2 by 15. Okay, now as you know that minus of minus is, it is plus. Now you can write plus 2 by 15. So RHS is 2 by 15. So both the values are same. So when LHS is equal to RHS, we got the same, then it is verified. Okay, now let us see for the second question. That is second question, minus of minus x is equal to x. If x is equal to, what is it given second, -13 by 17. Now we have to start with the value. Substitute value చేస్తే మనకి minus of minus x అంటే మళ్ళీ -13 by 17 రాసుకోవాలి. Look here, given first minus కి minus, second minus కి minus, but the value of x అంటేనే మళ్ళీ
minus 13 by 17. Okay, right? Now is equal to x అంటే minus 13 by 17 రాసుకోవాలి. Now you have to see that minus of minus. ఇక 2 minus కి ఏమైతుంది మనకి ప్లస్. అగైన్ ప్లస్ ఆఫ్ మైనస్ అంటే మనకి మైనస్ వస్తుంది. Now 13 by 17 వచ్చింది. ఏంటి LHS పార్ట్. RHS పార్ట్ ఏమి చూడండి minus 13 by 17. So in this case also LHS is equal to RHS is equal to the same. Therefore it is verified. So from this you can conclude that whatever the number x may be, you will get the same LHS is equal to RHS. Where in the case of minus x is equal to x. Now the bit is over. Now let's move to the next bit, that is 13 bit. In the third bit it is given that write the set of numbers which do not have an additive identity. అంటే ఏ సెట్ ఆఫ్ నంబర్స్లో మనకి ఎడిటివ్ ఐడెంటిటీ అనేది ఉండదు. ఇంతకు ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? ఎడిటివ్ ఐడెంటిటీ అంటే నథింగ్ అదర్ దాన్ 0. సో ఇప్పటి వరకు మనం చదువుకున్న సెట్లో ఏ సెట్ ఆఫ్ నంబర్స్లో ఎడిటివ్ ఐడెంటిటీ లేదు అంటే దాని అర్థం 0 అనే నంబర్ లేదు. సో మనకు తెలుసు కదా 0 నంబర్ లేని సెట్ ఏంటంటే అది నేచురల్ నెంబర్ సెట్. బికాజ్ ఆల్ నేచురల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 4 అండ్ సో 1. సో ఈ సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్లోనే మనకి 0 అనేది కనబడదు. అర్థమైందా? సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ద సెట్ ఆఫ్ నంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎడిటివ్ ఐడెంటిటీ అంటే మనకేంటంటే నేచురల్ నెంబర్ సెట్ అని చెప్పొచ్చు. అర్థమైంది కదా? సో నేచురల్ నెంబర్ సెట్లో మాత్రమే 0 లేదు. ఓకే, నౌ లెట్స్ సీ ద సెకండ్ వన్, ద రేషనల్ నంబర్స్ దట్ డజంట్ హ్యావ్ ఎనీ రెసిప్రికల్. సో ఏ రేషనల్ నెంబర్కి రెసిప్రికల్ ఉండదు? సో ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసినలో 2-3 సార్లు వచ్చింది, అదేంటంటే 0. సో 0 అనే రేషనల్ నెంబర్కి మాత్రమే రెసిప్రికల్ ఉంటుంది. ఎందుకంటే దీనికి రెసిప్రికల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి 1/0. సో 1/0 అనే నెంబర్ మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ ఉండదు. సో 1/0 నెంబర్ ఎగ్జిస్ట్ ఉండదు కాబట్టి 0కి రెసిప్రికల్ లేదు. ఓకే, రైట్. నౌ లెట్స్ సీ ద లాస్ట్ వన్, ద రెసిప్రికల్ ఆఫ్ ఏ నెగటివ్ రేషనల్ నెంబర్. సో ఒక రేషనల్ అంటే నెగటివ్ రేషనల్ నెంబర్ని రెసిప్రికల్ చేస్తే మనకి ఏమొస్తుంది? నెగటివ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి -3/5 ఇది నెగటివ్, ఇది రేషనల్ నెంబర్. దీనికి రెసిప్రికల్ చేస్తే మనకు వచ్చింది ఏంటి -5/3 వస్తుంది. కాబట్టి సో ద నెగటివ్ రేషనల్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రికల్ ఈజ్ మనకి నెగటివ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ ఆల్ ద లెసన్, ఐ మీన్ ఎంటైర్ ద లెసన్. If you like this, then share this video, but don't forget to subscribe this video. This is Jagan signing off. Bye.